సెంచరీ కొట్టి కూడా సెలబ్రేట్ చేసుకునే ప్లేయర్స్ ఉండొచ్చు, కానీ ఘోరమైన ఓటమి ఎదురైన గుండె పగిలే పరిస్థితి వచ్చిన ముఖంపై చిరునవ్వు చెరగని ఏకైక జెంటిల్మెన్ క్రికెట్లో ఎవరైనా ఉన్నారంటే అది మన కేన్ మామ. కానీ ఇప్పుడు ఆ కేన్ మామ మన తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ అందరి గుండెల్ని బద్దల కొట్టి క్రికెట్కి గుడ్ బై చెప్పేశాడు. ఎస్, న్యూజిలాండ్ క్లాసిక్ లెజెండ్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్కి అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 16 ఏళ్ల సుదీర్ఘ అద్భుతమైన ప్రయాణానికి శుక్రవారం ఎండ్ కార్డ్ వేశాడు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకే ఒక్క రిక్వెస్ట్: జెంటిల్మెన్ గేమ్ అయిన క్రికెట్ను తన క్రీడా స్ఫూర్తితో మరింత అందంగా మార్చిన కేన్ మామకు గౌరవంగా ఈ వీడియోని ఇప్పుడు లైక్ చేసి షేర్ చేయండి. సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్గా కేన్ విలియమ్సన్ మన తెలుగు అభిమానులకు ఎంత దగ్గరయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకే అతన్ని మనం ముద్దుగా కేన్ మామ అని పిలుచుకుంటాం. తన రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ, రిటైర్మెంట్ గురించి గత కొంతకాలంగా ఆలోచిస్తున్నా, ఇదే సరైన సమయం అని భావించి నిర్ణయం తీసుకున్నాను. న్యూజిలాండ్ తరపున ప్రతి మ్యాచ్లో నా శాయశక్తులా శ్రమించాను. నాకు ఎంతో ఇష్టమైన క్రికెట్లో సుదీర్ఘకాలం కొనసాగడం నా అదృష్టం అంటూ కేన్ చాలా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. కేన్ మామ జస్ట్ మంచి మనసున్నవాడే కాదు, న్యూజిలాండ్ క్రికెట్ హిస్టరీలోనే ది బెస్ట్ రన్ మెషిన్ కూడా. మన కోహ్లీకి చాలా ఈక్వల్. తన కెరీర్లో 378 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన కేన్ మామ 48.12 మైండ్ బ్లోయింగ్ యావరేజ్తో ఏకంగా 19,346 పరుగులు సాధించాడు. కివీస్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రికార్డు క్రియేట్ చేశాడు. 2019 వన్డే ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలవడంతో పాటు ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. కెప్టెన్గా కేన్ విలియమ్సన్ సాధించిన విజయాలు అసాధారణమైనవి. అతని సారథ్యంలోని న్యూజిలాండ్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021 ట్రోఫీని గెలిచింది. కానీ ఫ్యాన్స్ గుండెల్లో కేన్ మామ ఎప్పటికీ గ్రేట్ కెప్టెన్గా నిలిచిపోవడానికి కారణం మాత్రం 2019 వన్డే వరల్డ్ కప్. ఆ మ్యాచ్లో ఎందుకు పనికిరాని ఒక బౌండరీ రూల్ వద్ద అంపైర్ చేసిన తప్పు వల్ల న్యూజిలాండ్ టైటిల్ కోల్పోయిన కేన్ మామ ముఖంలో ఆ చిరునవ్వు మాత్రం చెరగలేదు. మ్యాచ్ అయిపోయాక ఏ ఒక్కరిని నిందించలేదు, కనీసం అంపైర్ని ఒక్క మాట కూడా అనలేదు. అది కేన్ మామ క్యారెక్టర్. అంతేకాదు, కేన్ మామ కెప్టెన్సీలో కివీస్ టీం 2016 టీ20 వరల్డ్ కప్ సెమీస్కి, 2021 టీ20 వరల్డ్ కప్లో రన్నర్అప్గా నిలిచింది. అలాగే 2022 అండ్ 2023 వరల్డ్ కప్లలో వరుసగా సెమీఫైనల్స్ చేరి ఐసీసీ టోర్నీలో మోస్ట్ కన్సిస్టెంట్ టీమ్గా కూడా నిలిచింది. టెస్టులో 40 మ్యాచ్లకు కెప్టెన్గా ఉండి 22 విజయాలు, వన్డేలో 46 విజయాలు, అటు టీ20లో 35 విజయాలతో న్యూజిలాండ్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీ20 కెప్టెన్గా నిలిచాడు కేన్ మామ. తన 16 ఏళ్ల కెరీర్లో గ్రౌండ్లో ఎప్పుడూ ఒక్కరిపై కూడా కోప్పడకుండా అద్భుతమైన క్రీడా స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. ఆల్రెడీ కోచ్గా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కేన్ ఫ్యూచర్లో మేబీ ఫుల్ టైమ్ హెడ్ కోచ్గా కూడా మారచ్చు. క్రికెట్ ఫీల్డ్లో మనం మిస్ కాబోతున్న ఈ క్లాసిక్ లెజెండ్ మన కేన్ మామపై మీకున్న బెస్ట్ మెమరీ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి.